ఇక్కడ దాదాపుగా 2 సార్లు రామకృష్ణారెడ్డి గారిని గెలిపించారు సార్. ఆయన ఏమన్నాడంటే, నేను మా అన్నగా చెప్పుకుంటా, ఎక్కడికి పోదు రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను అభివృద్ధి చేపిస్తా, నాది బాధ్యత అన్నారు. ఈరోజు ఆయన అసలు మొత్తం పూర్తిగా కాడు వదిలేసిన పరిస్థితి. ఆయన తర్వాత కాంగ్రెస్కి వెళ్ళారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వచ్చారు. ఈ రోజున బీసీ మహిళలను నిలబెట్టాం, బీసీ మహిళలను గెలిపించండి అంటున్నారు. ఇన్ని మాటలు చెప్పే వ్యక్తిని నమ్ముతారంటారా? ఎలా నమ్ముతారు? నమ్మే లెక్క అయితే ఆయనే వచ్చేవాడుగా. అవును. ఏదైనా చేసి ఇప్పుడు నమ్మకం అనేది ఆయన మీద ఆయనకు ఉందనుకుంటే ఆయనే వచ్చేవాడుగా. అవును. ఇంకొకరు నిలబెట్టాల్సిన పని లేదుగా. అవును. అది సో అంటే ఆయన జగన్ గారు నమ్మట్లేదంటే జగన్ ఆయన నమ్మట్లేదంటారా? వాళ్ళకి ఇద్దరికి పోయింది అక్కడ ఓట్స్ అనేది. ఇద్దరిని ప్రజలు నమ్మట్లేదు. ఇద్దరు ప్రజలు నమ్మకం. ఇద్దరిని ప్రజలు నమ్మట్లా. ప్రజలు నమ్మట్లా. ఎందుకని సార్? అంటే అభివృద్ధి ఏదండి? ఏమీ లేదు. అభివృద్ధి 1% కూడా చేయలే. తన స్వార్థాలు చూసుకుంటున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, అల్లాడిపోతున్నారు పన్నులు లేక. ఎక్కడి నుంచి తెస్తారండి పేద ప్రజలు? అంటే బటన్ నొక్కుతున్నాను, నేను చాలా సార్లు బటన్ నొక్కాను, ఈ బటన్ నొక్కే డబ్బులు ఇచ్చాను కాబట్టి జనాలు ఓట్లేస్తారు అంటున్నారు. ఇప్పుడు పని ఉండి చేసుకుంటే 20-30 ఏళ్ళు వస్తాయి నెలకి. ఈయన బటన్ నొక్కి 10 ఏళ్ళు 5 ఏళ్ళు పడి పడక ఏం ఉపయోగం? ఇవాళ 5,000 ఇవ్వడానికి 5,000 కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది. 10,000 ఇవ్వడానికి 10,000 కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది. ఎవరి మీద పడిద్ది ఈ భారం అంతా? జనాల మీద, ప్రజల మీద పడుద్ది భారం. మరి ఎవరు పెడతారు? ఈ పన్నులన్నీ ఒక రౌడీ మామూలులాగా వసూలు చేస్తున్నారు పన్నులన్నీ కూడా. ఇవాళ 30 సంవత్సరాల నాడు ఏదో హౌసింగ్ స్కీములు ఇచ్చారు కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్. ఒక రౌడీలాగా వసూలు చేసేసారు. ఒక సెటిల్మెంట్తో బ్యాంక్ అకౌంట్లు ఒత్తిడి చేశారా, డ్వాక్రా మహిళ నుంచి ఒత్తిడి చేశారా, పంచాయతీ స్టాఫ్ నుంచి ఒత్తిడి చేశారా, రకరకాలుగా ఒత్తిడి చేసి రౌడీ మామూలులాగా వసూలు చేసేసారు. అది గవర్నమెంట్ పని. గవర్నమెంట్ అదే ప్రార్థంగా చేసిద్దా? గవర్నమెంట్ అంటే స్కీమ్ ఎలాగుందో అలాగ వసూలు చేసుకోవాలి. నెలవారీగానో సంవత్సరాల వారీగానో వసూలు చేసుకోవాలి. సింగిల్ సెటిల్మెంట్లతో ఏంటి సెటిల్మెంట్లు చేసిన, రౌడీలు సెటిల్మెంట్ చేసినట్టు ఉంది కానీ గవర్నమెంట్ డబ్బులు వసూలు చేసినట్టు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా నేనేదో మీకోసమే తీసుకొచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. అసలు ఆ యాక్ట్ అవసరం అంటారా మనకి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎట్లా యాక్ట్ అండి అది? ఇప్పుడు రైతు దగ్గర రైతు కాగితాలు ఉంటే అది సేఫ్టీ. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇవాళ ఆన్లైన్, ఇప్పుడు పట్టా ఉండి పాస్బుక్ ఉండి ఆన్లైన్ అడంగలో ఆర్వారు ఎక్కి ఉండగానే తర్వాత ఈ రెవెన్యూ సంస్థ అనేది మళ్ళీ మారుస్తుంది. ఒక్కొక్కరికి ఆర్వారు ఉండలేదు, అడంగులు ఉండలేదు, మారుస్తుంది. దానికే అల్లాడిపోతుంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తం పూర్తిగా అల్లా ఉంటే ఒక అమ్ముకునేటప్పుడు కానీ కొనుక్కునేటప్పుడు కానీ ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చింది? మీ కాగితాలు మా దగ్గర పెట్టుకుని మేము అష్యూరెన్స్ ఇస్తాం, మేము మీకు భరోసా ఇస్తాం, నమ్మకం ఇస్తాం. అమ్ముకునే సేఫ్టీ కానీ ఒక బ్యాంకులో పెట్టుకునే సేఫ్టీ కానీ ఎలా ఉంటుంది? వాళ్ళ దగ్గర పెట్టుకుంటే జిరాక్స్ ఇస్తే ఎట్లాగండి? ఇప్పుడు మాసంకి నువ్వు జిరాక్స్ ఇచ్చేది. సో ప్రజలకు అర్థమవుతుంది అన్న అసలు ఏం జరుగుతుంది అంటే? ఆయన సచివాలయాన్ని తాకట్టు పెట్టి మా ఇష్టం, మేము సచివాలయం కాదు ఇంకోటి తాకట్టు పెట్టి అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలి. మరి ప్రజలు అర్థం చేసుకుంటేనే ఆంధ్ర రాష్ట్రం ఈ దెబ్బకి ఉంటుంది. లేకపోతే ఈసారి ఆంధ్ర రాష్ట్రం కూడా రాష్ట్ర విభజన తర్వాత మంగళగిరి అనేది రాష్ట్ర మొత్తం అమరావతిగా ఒక గుండెకాయలాగా అవుద్ది. ఇక్కడ మొత్తం డెవలప్ అవుద్ది. లోకేష్ గారు ఇక్కడ ఉన్నప్పుడు స్టార్టప్ కంపెనీలని, ఐటీ పరిశ్రమలని, అంటే వ్యాపారాలు కూడా బాగానే ఉన్నాయి గతంలో చూస్తే. ఈ 5 ఏళ్లలో అసలు ఏంటన్నా మంగళగిరి ఎలా ఉంది పరిస్థితి? పూర్తిగా వాళ్ళ సంక్షేమ పథకాల మీద ఆధారపడేలాగా చేశారు. పనులన్నీ విస్మరించి అన్నీ పెంచేసి ఇవాళ పని వాళ్ళకి టాపీ పని లేదు. చిరు వ్యాపారస్తులు అంతా మూసేసి కూర్చున్నారు. కరెంటు బిల్ ఇవాళ కూల్ డ్రింక్ షాప్ వాడు కరెంటు బిల్లు కట్టాలంటే కట్టలేని పరిస్థితి. ఇవాళ ₹2 కూల్ డ్రింక్ మీద అమ్ముకొని 20 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కరెంటు బిల్లు కట్టాలంటే నెల మొత్తం చేసినా కానీ వాళ్ళు రెయ్యి మొగుళ్ళు కూర్చున్నా కానీ కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి. లేదండి, బాగా ఇబ్బంది పడిపోతుంది. బాబాయ్ మీరేమంటారు? ఈ దాదాపుగా 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇక్కడ గెలిచిన ఆర్కే గారికి చెప్పింది ఏంటంటే, నేను చెప్పుకుంటాను మంగళగిరి ఎక్కడికి పోదు, అమరావతి ఇక్కడే ఉంటుంది, రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను డెవలప్ చేస్తాను అన్న వ్యక్తి ఈ రోజున అమ్మో నేను ఉండలేను, నాకు అసలు కనీసం 500 కోట్లు ఇస్తాను, ₹5 కూడా ఇవ్వలేదు అని చెప్పి ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారే మళ్ళీ ఇప్పుడు ఈసారి బీసీ మహిళలు నిలబెట్టాం, బీసీ మహిళలు గెలిపించండి అంటున్నాడు. అసలు ఎన్ని పార్టీలు మారుతాడండి ఆయన? మొన్న మారాడు, దాంట్లో కన్నాడు, మళ్ళీ ఈయన దగ్గర
కాలు పట్టుకున్నాడు, అవును. మళ్ళీ ఆయన టికెట్ లేదని సైడ్ అయిపోయాడు. ఇప్పుడు మాయ మాటలు ఎంతవరకు నమ్ముతామండి? అవును. ఏ మాటైనా ఒకసారి 2 సార్లు 10 సార్లు నమ్ముతాం. అవును. 30,000 మంది ఉన్నంత వరకు నేను షర్మిల గారితోనే ఉంటా అన్నాడు కాంగ్రెస్లోకి వెళ్ళి. అన్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయన కాలు పట్టుకొని ఇప్పుడు వచ్చి రాజకీయాలు చేస్తుంటే ప్రజలు అంత అమాయకులా? ఎక్కడి వరకు చూస్తారు? అందరూ ఆలోచిస్తున్నారు. ఏం చెయ్యాలనేది అందరి మనసుల్లో నిగూఢంగా ఉంది. రేపు 13వ తారీఖు 1 వేలుతోనే ప్రభుత్వాన్ని కూల్చేస్తారు ప్రజలు. ఇంత చివరికి వచ్చిన ఇంకో 2-3 రోజుల్లో ఎలక్షన్ అన్నా కూడా భయపడాల్సిన పరిస్థితులు ఎప్పుడైనా గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రపంచంలో ఇలాంటి నాయకుడు ఎవ్వరూ లేరు. ఇడి అమీన్ ఉన్నాడు, హిట్లర్ ఉన్నాడు, స్టాలిన్ ఉన్నారు. వీళ్ళు కూడా చేయలేంత ఘోరాలు చేశారా? నమ్ముతారండి. తెలియనప్పుడు చెప్పిన మాట నమ్ముతారు. అమ్మ మనకి చేస్తాడేమో, బాబు గారు చేయలేదు కదా ఈయన చేస్తాడేమో అని నమ్మారు. నెత్తి మీద చేతులు పెట్టారు. భస్మాసుర హస్తం అయిపోయింది. అది అందరూ మాడి మసి అయిపోయారు. ఎన్నిసార్లు అండి మాడిపోయినోడు ఇంకేం నమ్ముతాడండి? హాస్పిటల్లో ఉంటే ఇంకెక్కడి నుంచి తీసుకొస్తాం డబ్బులు? ఇక్కడ లోకేష్ గారిని ఓడించడానికి సుమారు 800 కోట్లు ఇక్కడ మంగళగిరిలో పెట్టుకున్నారు. ఓటుకి 10,000 అయినా సరే పంచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. తీసుకుంటారు ప్రజలు, తీసుకుంటారు. నువ్వు ₹1,00,000 ఇచ్చినా తీసుకుంటారు. లోకేష్ గెలుస్తాడు. ఖచ్చితంగా మార్పు సహజం కదండి. ప్రతోడు మార్పు. ఇవాళ నేను హోటల్కి వెళ్తే ఇడ్లీ తింటాను, ఇంకోటి అట్టు తింటాడు. అంతేగాని నేను తినమన్నదే తినమంటే మనకైనా మన ఇంట్లో వండుకొని పక్కింట్లో తింటామా? ఎక్కడ న్యాయం? ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానీ ఆయన ఏమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి నేను 99% మేనిఫెస్టో పూర్తి చేశా అన్నాడు. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ వదిలాడా? మద్యపాన నిషేధం చేశారా? లేకపోతే అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుంది నేను డెవలప్ చేస్తా అన్నాడు, అదేమన్నా చేశారా? మరి ఇవేమి చేయకుండా ఎట్లా ఓట్లాడడానికి వస్తున్నారంటారు ఆయన? ఇట్లా అంటే సిగ్గు లజ్జ లేని వాళ్ళు వస్తారండి. దానికి ఏముంది? ఇప్పుడు మద్యం షాపులు ప్రభుత్వం డిజిటల్ సర్వీసు, టీ తాగటానికి వెళ్తే 10 రూపాయలకు కూడా మనం ఫోన్లో పే చేస్తున్నాం. నువ్వు మందు షాపులో ఎందుకు పెట్టలా? అంటే నీ డబ్బు నీ దగ్గర చేయటానికి పెట్టుకున్నావు. ప్రజలందరూ కల్తీ మద్యం దాగి అల్లాడిపోయి ఎన్ని వేల మంది చనిపోయారు. కనీసం ఇంతన్నా ఉండాలండి జాలి మనిషికి. నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఉన్నప్పుడు నువ్వు ఎలా పాలించాలి? ప్రజల్ని కన్నబిడ్డలాగా చూసుకోవాలి. నీ స్వార్థం కోసం నువ్వు అన్నీ చేసేస్తే ఇంక ఏముంది ఇక్కడ అభివృద్ధి చేయటానికి? ఆయన సొంత బాబాయ్ హత్య కేసు గురించి అసలు అంటే అవినాష్ రెడ్డి గారు అమాయకుడని, అసలు ఏం జరిగిందో కడప ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు, మీకు తెలుసు అంటాడు. మరి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తేల్చలేడు. ఆయనకి ఎందుకు తేల్చలేడండి? ఆయన చేతులు 5 నిమిషాల పని. జగన్ గారి చేతులు 5 నిమిషాల పని. ఆయన ఏమేం చేయగలడు? మంచి చేయగలడు, చెడు చేయగలడు. ఏమంటున్నాడంటే నేను పేదవాడినే, పేదవాళ్ళ కోసం వచ్చాను, పేదల ప్రభుత్వం ఇది, పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటున్నాడు. యుద్ధం కరెక్టే, పేదవాళ్ళకి పెత్తందారులు యుద్ధమే కరెక్టే. పేదవాళ్ళు ఎవరు? ప్రజలు. పెత్తందారులు మీరు. మీకు మాకేగా యుద్ధం. మా ఆస్తులన్నీ దోచుకుంది మీరేగా. అంతే, అంతేనండి. మంత్రులు అంతే. 1 వేలుతో పొడవాలి. 1 వేలుతో పొడిచినప్పుడే వీళ్ళకి మాట అంటారు. ఈ దబా కానీ రాష్ట్రంలో మార్పు రాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ని మార్చేవాడు ఆ భగవంతుడి వల్ల కూడా కాదు.